ఎవరైతే కోర్టు బిల్డింగ్ తాళాలు ఉంటాయో వాళ్ళు మాత్రం కొందరు ప్రజెంట్లో ఉండండి. మిగిలిన వాళ్ళందరూ కూడా పైనుండే వాళ్ళందరూ కిందికి వచ్చి కోర్టు ప్రెమిసెస్ దాటి వెళ్ళిపోండి సార్. ఇది డీజే మేడం గారు ఆర్డరు. దయచేసి మాతో సహకరించండి సార్ అందరూ. లాస్ట్ టైం ఆల్రెడీ మూడు టీంలు వాళ్ళు కూడా సాల్వ్లు వస్తారు. దాని తర్మేనా 3 గేట్లు ఉన్నాయి. 3 గేట్ల నుంచి ఎక్కుతాం. పైన 3 కారిడార్స్ వస్తాయి. బిల్డింగ్ ఒకటి చూసుకొని ఒక్కొక్క ఫ్లోర్ క్లియర్ చేసుకున్న తర్వాత ఇంకో ఫ్లోర్కి వెళ్తాం. ఓకేనా? దీంట్లో వచ్చి సైనైడ్ బాంబు వచ్చిందని మెయిల్ వచ్చింది మనకి. ఈ మెయిల్ ఏముందంటే సైనైడ్ బాంబులు ఉన్నాయి, పేలినాయి అని చెప్తున్నారు. పేలుతాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా. సైనైడ్ అంటే మనకు తెలిసిందే, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దానికోసం అందరికీ నమస్కారం. ఈరోజు 12:45 చిత్తూరు కోర్టు నుంచి సూపరింటెండెంట్ గారి వద్ద నుంచి నాకు ఫోన్ రాబడింది. ఆ ఫోన్ సారాంశం ఏమంటే, చిత్తూరు కోర్టుకు మరొకసారి 14 సైనైడ్ బాంబులు పేల్చడం జరుగుతుంది 2 గంటల లోపల అని దాంట్లో మెసేజ్ ఉంది. అది అందుకున్న వెంటనే నేను గౌరవ ఎస్పీ గారికి మరియు మా ఏఆర్ అడ్సిల్ ఎస్పీకి, ఓఎస్డీ సార్కి తెలియజేసి డిఎస్పీ చిత్తూరు వారికి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళ సూచనల మేరకు మా 2 టౌన్ సిఐ గారు నెట్టిగంటయ్య గారిని, ఏఆర్ డిఎస్పీ చిన్నకృష్ణ గారు మరియు వాళ్ళ ఆర్ఐ గారు అందరూ రాబడినారు. మేము వచ్చిన మా సిబ్బందికి, బీడీ టీం సిబ్బందికి, డాగ్ స్క్వాడ్ సిబ్బందికి, ఇక్కడున్న కోర్టు ఏఓ గారు మరియు వారి సూపరింటెండెంట్లు వాళ్ళందరూ కూడా సహకరించి కోర్టులో ఉన్న సిబ్బందిని, క్లయింట్లను మరియు అడ్వకేట్లను ముందుగా కింది దింపేశాం. దానికి బార్ అసోసియేషన్ వాళ్ళు సురేష్ రెడ్డి మరియు వాళ్ళ టీం కూడా మాకు సహకరించారు. అందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము 3 టీములుగా ఏర్పరిచి బిల్డింగ్ మొత్తం కూడా జాగ్రత్తగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో మాకు ఎటువంటి అన్వాంటెడ్ కానీ లేదంటే బాంబుకు సంబంధించిన మెటీరియల్ కానీ లభించలేదు. ఈ విషయాన్ని గౌరవ జడ్జి గారికి మరియు ఎస్పీ గారికి కూడా తెలియజేశాము. ఇది ఆకతాయిల పైన లేకపోతే నిజంగా జరిగిందా అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది. పై అధికారుల సూచనల మేరకు మరియు కోర్టు అధికారుల సూచనల మేరకు దీనిపైన దర్యాప్తు చేయడం జరుగుతుంది. మిగిలిన విషయాలు దర్యాప్తు తేలిన తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది. మెయిల్ అదే ఈరోజు సుమారుగా 2 గంటల సమయానికి కోర్టులో 14 సైలెంట్ బాంబులు పేలనున్నాయి. నటుడు ఎన్వి శేఖర్ తన సొంత మనవరాలపై అత్యాచారం చేశాడు. ఆ కేసును రిజిస్టర్ చేయొద్దని చెప్పి స్టాలిన్ గారు అడ్డుపడుతున్నారు. దానికి నిరసనగా చేస్తున్నామనే విషయాన్ని తెలియజేశారు. కానీ దీంట్లో పూర్వాపరాలు ఏమనేది మనకు తెలియదు. ఈ మ్యాటర్ చూస్తే మాత్రం తమిళనాడుకు సంబంధించిందిగా ఉంది కాబట్టి, మనం తమిళనాడు బార్డర్లో ఉన్నాం కాబట్టి
వాళ్ళు ఆ విధంగా తెలియజేశారేమో అని మన ఎక్కడ కూడా దీన్ని లీనియన్స్గా నెగ్లిజెన్స్గా తీసుకోకూడదు. ప్రజలు, అధికారులు మరియు కోర్టు అఫీషియల్స్, జడ్జిల యొక్క భద్రత మా ఉద్దేశం కాబట్టి మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఉన్నతాధికారుల సూచనల మేరకు, ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మాతో పాటు ఫైర్ సిబ్బంది వాళ్ళ టీం కూడా అందరూ వచ్చారు. అందరం కలిసి ఉమ్మడిగా దీన్ని తనిఖీ చేయడం జరిగింది. గతం నుంచి కూడా కోర్టు పైన టార్గెట్గా చేస్తూ ఇట్లా ఇది రెండోసారి మూడోసారి అనుకుంటున్నాను. ఇది రెండోసారి రావడము. దానిపైన మేము ఇది వచ్చి సైబర్కి సంబంధించింది కాబట్టి టెక్నికల్ అనాలిసిస్ అదంతా జరగాల్సి ఉంటుంది. వీటిని ఆల్రెడీ పైకి ఇచ్చాము. ముందుదారి కూడా ఆ అనాలిసిస్లో తేలింది ఏమంటే దాన్ని కొన్ని బయటికి చెప్పుకోకూడదు, అధికారులు మాత్రమే బయటికి, అవి ఇంకా ముద్దాయిలు ఎవరనేది కన్ఫామ్ కాలేదు కాబట్టి కొన్ని విషయాలు వెల్లడి చేయడానికి కుదరదు కాబట్టి దీన్ని చెప్పలేకపోతున్నాం. ఇన్వెస్టిగేషన్ అయితే దానిపైన జరుగుతుంది. ఎవరు అనేది దీనిపైన ప్రాక్సీ వాడతారు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. అత్యాచారం అది తమిళనాడు కదా, మనకు తెలియదు. దీనిపైన ఇంకా మేము ఇప్పుడే మనం అసలు విషయం కోర్టు రూమ్లో ఉందా లేదా అని ఎల్సీ చేయడమే ముఖ్య ఉద్దేశం. దానికోసం ప్రయత్నిస్తాం. మిగిలిన విషయాలన్నీ తర్వాత చూస్తాం.